ట్రిలియన్ డాలర్ ఎకానమీయే తమ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడులపై బీఆర్ఎస్ కడుపు మంటతో విమర్శలు చేస్తోందని ఆరోపించారు. తమ విధానాలే అత్యధిక పెట్టుబడులకు కారణమని చెప్పారు. ఇటు ఈకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ప్రారంభించిన సీఎం ఈకో టూరిజం ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ ఒప్పందాలు అతిపెద్ద విజయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి 1,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వ విధానాలే భారీ పెట్టుబడులకు కారణమని చెప్పారు. చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. నిజంగానే ఈ సంస్థలు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారా, భవిష్యత్తులో మీరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్నారని మీరు కనుక్కోండి. 60,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసింది అమెజాన్, 45,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసింది సన్ పెట్రోకెమికల్స్. అంటే 1,05,000 కోట్ల పెట్టుబడులు ఈ రెండు సంస్థల గురించి నేను వివరాలు చెప్తున్నా. పెట్టుబడులపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రికార్డు స్థాయిలో తాము పెట్టుబడులు తీసుకువస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటన్నారు రేవంత్. $1 ట్రిలియన్ ఎకానమీ తమ లక్ష్యమని చెప్పారు. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ తో బీఆర్ఎస్ నేతలు బాధపడుతున్నారని విమర్శించారు రేవంత్. మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము, వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు. వాళ్ళ దుఃఖం అంతా, బాధ అంతా, అసూయ అంతా, కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు. దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటే వీళ్ళు వెళ్ళి విజయవంతంగా పెళ్లి పిల్లగాని మీదనే ఎక్కువ అటెన్షన్ ఉందనుకో, ఆ పోయిన నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని, ఎక్కడైనా సావుకు పోయిండు గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో, అటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది, నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలోని కమిటీ వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఏటేటా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నా రాష్ట్రానికి ఇసుకపై ఆదాయం రావట్లేదని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తుందన్నారు రేవంత్. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పర్యాటక పాలసీ తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ప్రారంభించారు సీఎం. వికారాబాద్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణను ప్రకృతి వనంగా మార్చాల్సి ఉందన్నారు రేవంత్ రెడ్డి. తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామన్నారు సీఎం. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాలలో రాణించడం. ఇక తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. దీనిలో 25,000 జాతుల మొక్కలున్నాయి. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్పీరియం పార్కులో 1,00,000 నుంచి 3 లక్షల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు.